నేను ఒకరోజు ఐ థింక్ ఇండియా టుడే కాన్క్లేవ్లో అనుకుంటా కోయంబత్తూరులో మాట్లాడుతూ ఆయన అడిగాడు ఒక ప్రశ్న, 29 కూటమి గెలుస్తుందా అంటే ఎస్, నాకు ధీమా ఉంది, మేము కష్టపడుతున్నాం, సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం, 29 కూటమి గెలుస్తుందని చెప్పారు. అదే పవన్ అన్న వీడియో చూశాడు, చూసి ఫోన్ చేసి లోకేష్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదన్నాడు. అదేంటబ్బా అనుకున్నా, అరే నేను 3 టర్మ్లు చెప్తే నువ్వు 1 టర్మ్ చెప్తావేంట్రా బాబు, 3 టర్మ్లు కలిసికట్టుగా మనం గెలవాలని చెప్పాడు. ఈరోజు 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాయి. చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ పరిష్కరించుకోవాలి. కావాలని మన మధ్యన చిచ్చు పెట్టడానికి జేఎస్పీ పేజ్ ఒకటి ఫేక్ పేజ్ తయారు చేసి మనల్ని తిడతారు, మన పేజ్ ఒకటి తయారు చేసి వాళ్ళని తిడతారు. ఇదంతా చేసేది ఆ గొట్టెల పార్టీ వాళ్ళకి తెలిసిన నీతి ఇది ఒకటే. వాళ్ళే సమస్య సృష్టిస్తారు, వాళ్ళే రికార్డ్ చేస్తారు, ఏదో అయిపోతుందని చెప్తారు. మనం చూసాం కడపలో సమస్య ఉంది, అందరూ కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, వైకాపా నాయకులు మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి అక్కడికి వచ్చారు. గొడవలు సృష్టించిన వాళ్ళే, రికార్డు చేసిన వాళ్ళే సోషల్ మీడియాలో చిత్రీకరించి హిందువులు ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న మీ అందరికీ, వాళ్ళు చేస్తున్న ఏదో పనులు మీకు బాగా తెలుసు కనుకనే ఇక్కడున్న ఎవ్వరూ స్పందించలేదు. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే సొంత బాబాయిని లేపేసింది ఆ సైకోనే. మీ అందరూ తెలుసు, సొంత బాబాయిని వాళ్ళే లేపేసి నెక్స్ట్ డే ఒక ఫుల్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను రాశారు. ఆనాడు మనం చెప్పుకోలేకపోయాం, ఆనాడు ప్రజలు నమ్మారు, మనం తీవ్రంగా నష్టపోయాం దానివల్ల. సో అప్రమత్తంగా ఉండాలి, మన మధ్యలో చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, ఇదంతా గమనించాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను చాలామందితో కలవడం జరిగింది. ఒక టీం నేను కానీ ఇంకో టీం మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కలుస్తాం జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతున్నాం తప్ప వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, కాఫీ కబుర్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో లోకల్గా ఇష్యూలు ఏంటి, అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటని అవన్నీ తీసుకుని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నీ పర్ఫెక్ట్ అయిందని నేను అనట్లేదు, సమస్యలు ఇంకా ఉన్నాయి. కానీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరం పనిచేస్తున్నామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను విషయం కోరుతున్నాం, వేదిక ముందున్న కార్యకర్తలు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, పాదయాత్రలో నాతో నడిచారు. ఆ రోజు మా స్టూల్ లాక్కున్నా మైక్ లాక్కున్నా నాకు అండగా నిలబడింది మా తెలుగు మహిళ. వాళ్ళందరినీ మీ గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న శాసనసభ్యుడిగా మీ పైన ఉందని ఈ సభాముఖం నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు లేకపోతే మీరు లేరు, నేను లేను. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పదవుల్లో ఎవరు శాశ్వతం కాదు, లోకేష్ కూడా శాశ్వతం కాదు. నేను తప్పులు చేసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు చూస్తాడు, 3 సార్లు చెప్తాడు, 4వసారి పదవి బీకేస్తాడు. అది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. నేను పట్టణ పార్టీ అధ్యక్షుడిని అయిపోయా, నేను డివిజన్ అధ్యక్షుడు అయిపోయా. 2 సంవత్సరాలను ఎవడు పీకలేడు అనుకుంటే చాలా పొరపాటు పడిపోతున్నారు. కార్యకర్తలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు మనం ఎక్కడ ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఇక్కడ ఉందా మనందరం గుర్తుపెట్టుకోవాలని నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. కలిసికట్టుగా పనిచేద్దాం. పదవులు ఇచ్చాం, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చినాయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు.
అందరికీ న్యాయం చేశానని అనట్లేదు, ఎవరికి న్యాయం చేయలేదంటాం కూడా కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ అనుకున్న ఆశీస్సులు సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు కూడా చాలా చాలా అవసరం. ఇది ఇక్కడ ఉన్న అందరం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందినాయంటే అక్కడ ఒకే పార్టీ ప్రతిసారి గెలుచుకుంటూ వస్తుంది కనుకనే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో మనందరం చూసాం, అభివృద్ధి శూన్యం, గుంటలు కూడా పూడ్చలేదు. ఆ సైకో రోడ్డు పైకి వస్తే ఏకంగా పరదాలు కట్టారు, చెత్తులు నరికేశారు. సో అరాచకాలు మనం మర్చిపోకూడదు. వాస్తవంగా ఆవిర్భావ్ దినోత్సవంలో ఒక వీడియో వేసి 5 సంవత్సరాలు కార్యకర్తలు పడిన కష్టాలపై అది చూసి నాకే అనేక సమస్యలు మళ్ళీ గుర్తు చేసుకుంటాం. జరిగింది దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారండి. అది మనందరం మర్చిపోయాం. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం ఇంకొకరికి ఇచ్చేద్దాం అచ్చేద్దాం ఆ పనిలో పడిపోయి 5 సంవత్సరాలు పడిన కష్టాలు మర్చిపోతాడు. గౌరవ ప్రధానమంత్రి గారు నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్ట్రైట్ ఆఫ్ హోమస్ ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అమెరికాకి ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. దాని గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆ యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హోమస్ అని ఒక ప్రాంతం, పడవలన్నీ అక్కడి నుంచి వస్తాయి. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకొచ్చే షిప్లన్నీ అక్కడి నుంచే రావాలి. అది ఇరాన్ ఆపేసింది. అంతేకాదు రాబోయే రోజుల్లో షిప్ వెళ్ళాలంటే ఒకప్పుడు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ చేస్తారంటున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరిగినాయి, అన్నీ మనం చూసాం. గౌరవ ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు, నా దేశం నా బాధ్యత. 2 కార్లు వాడే వాళ్ళు 1 కారు వాడండి. అందుకే నేను ఇక్కడ 2 వాహనాల్లో వచ్చా. మంత్రులు కారు కూడా రాలే, నాది ఎక్కించుకుని వచ్చా, తీసుకొచ్చే ఇద్దరు. వాళ్ళ కారు కూడా రానిలా. ఎందుకంటే ప్రతి లీడర్ని మనం పొదుపు చేయాలి. ప్రతి లీడర్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. బంగారం కొనుగోలు కూడా తగ్గించాలని ఎవరో ప్రధానమంత్రి గారు పిలిపించారు. వంటల్లో కూడా నూనె తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని ప్రధానమంత్రి గారు పిలిపించారు. అది కరెక్టే, కనీసం 1 స్పూన్ అని తగ్గించాలి. కనీసం 1 స్పూన్ అయినా రోజు తగ్గించాలి. అది చాలా అవసరం. అట్లా ప్రధానమంత్రి గారు 7 అంశాలపైన పిలిపించారు. ఆ అంశాలతో మనం అనుసంధానం అవ్వాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. రాబోయే రోజులు ఒక ప్రభుత్వంగా అన్ని బాధ్యతలు తీసుకుంటాం. డోర్ టు డోర్ తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కేవలం భారతదేశానికి కాదు, సింగపూర్ అవ్వచ్చు, వియట్నాం అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, ఆ దేశాల్లో కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సింగపూర్ ప్రధానమంత్రి గారు మనం మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, స్ట్రైట్ ఆఫ్ హోమస్ తెలుసుకున్న తర్వాత కూడా కనీసం 1 సంవత్సరం మనం ఇబ్బంది పడిపోతున్నాం. సో పెద్దవారు ప్రధానమంత్రి గారు ముందు చూపుతో మనందరినీ అప్రమత్తం చేశారు. నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమంలో మనందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఆ కార్యక్రమం వివరాలు కూడా త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం పిలిపించినా ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని పిలిపిస్తుంది. రాబోయే సమస్యలు ముందు చూపుతో తెలుసుకుని పిలిపిస్తుంది. ఇది అందరం తెలుసుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, నాడు నేడు ఎప్పుడూ మీకు అండగా నిలబడతా, మీకు అందుబాటులో ఉంటా. రేపు ఒక నిమిషమా
జేజేలు కొట్టించుకోవడానికి నేను రాలేదురా, నేను ఆగబా. ఈరోజు ఆర్టీటీకి వెళ్ళాను, ఆసుపత్రి చూసా, మాంచో గారిని కలిసా. ఎందుకంటే 2020 నుంచి ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని మేము నిర్ణయం తీసుకుని పట్టుదలతో చేశాం. ఆ సమస్యను ఈరోజు పరిష్కరించాం. అందుకే ఆసుపత్రి చూసాక వెళ్ళాను. తెలుగు జాతి కూడా పిలిపించా, ఆర్టీటీకి అండగా నిలబడాలి. కేవలం రాయలసీమలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక సేవలు అందించాలని కూడా పిలిపించాను.